గురువుగారు, అదే విధంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి మరి? శ్రీ పరాభవనామ సంవత్సరము కుంభరాశి వాళ్ళకు 2, 8, 4, 2 అంటే 2 ఆదాయము, 8 ఖర్చు, హ్మ్. 4 రాజ్యపూజ్యము, రెండో 2 అవమానం. అవమానం. ఆ, ఇలా ఉంది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏలినాటి శని ఒకటి ప్రభావితం చేస్తూ ఉంది. హ్మ్. జన్మంలో రాహువు, ఓకే. సప్తమంలో కేతువు, హ్మ్. 5వ ఇంట్లో గురువు, లగ్నంలో ఉన్నటువంటి రాశిలో ఉన్న రాహువుని చూస్తాడు. హ్మ్. ఏలినాటి శని ప్రభావము దినదినము వీళ్ళకి తగ్గుతూ ఉంది. ఓకే. అంటే థర్డ్ ఫేజ్లోకి వచ్చింది. హ్మ్. అంటే రోజు రోజుకి దూరంగా వెళ్తున్నాడు కదా శనేశ్వరుడు. హ్మ్. దూరంగా వెళ్ళే కొద్దికి వీళ్ళకి ప్రభావం తగ్గినట్లే. ఓకే. కాబట్టి డే బై డే వీళ్ళకి బాగుంటుందని అర్థం. హ్మ్. శనేశ్వరుడు జరుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మెయిన్ రాశిలో 30 డిగ్రీలు దాటేసాడంటే ఎలాంటి శని ఎలాంటి. హ్మ్. ఇప్పుడు ఆయన సగంలోకి వస్తున్నాడు. ఒక 15 డిగ్రీస్కి ఇలా వస్తున్నాడు. హ్మ్. అది కూడా ఇంకొక ఆయనకు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది. హ్మ్. 2 సంవత్సరాలు కూడా కొంత తక్కువే ఉంది. హ్మ్. కాబట్టి ఏలినాటి శని అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆ తీవ్రత తగ్గే కొద్దికి వీళ్ళకు అభివృద్ధి బాగుంటుంది. జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి మెలిఫిక్గా ఆలోచింపజేస్తాడు. హ్మ్. మెలిఫిక్గా అంటే ఆ, ఏదో ఒకటి చేయాలంతే. మనం ఏం చేసామా అనేది కాదు. మనకు బెనిఫిట్ వచ్చిందా లేదా. ఓకే. అంటే షార్ట్ కట్ మెథడ్స్ ఆలోచింపజేస్తాడు. హ్మ్. ఓపిక లేదు, ఏదో ఒకటి ఇప్పుడు చేయాలి హ్మ్. అనేటువంటి తత్వం రాహు. ఓకే. రాహుకు ఓపిక ఉండదు, హ్మ్. శనికి ఓపిక ఉంటుంది. హ్మ్. గురువుకి ఒక పద్ధతి ఉంటుంది. అట్లా రాహుకు ఓపిక ఉండదు కాబట్టి జన్మంలోకే వచ్చాడు కాబట్టి హ్మ్. వేగంగా చేసేయాలి, వేగంగా ముగించేయాలి, తొందరగా చేసేయాలి అనేటువంటి తత్వాన్ని ఎక్కువ పెంచుతాడు. ఓకే. 7 కేతు ఉన్నాడు. కేతు 7 ఉన్నప్పుడు ఏమంటే దాంపత్య విషయంలో అనురాగాలు ఉండవు, హ్మ్. వివాహ విషయంలోకి వశీకారం ఉండదు. హ్మ్. అంటే ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి కుంభరాశి వాళ్ళు, వశీకారం ఉండదు. ఓకే. భర్త స్థానంలో కేతు ఉన్నాడు. హ్మ్. లేదా అమ్మాయికైతే భర్త స్థానము, హ్మ్. అబ్బాయికైతే భార్య స్థానం. భార్యేస్తారు. వశీకారం కావాలి. లేదంటే అనుకున్న టయానికి కొన్ని జరగవు. 7 అంటే పబ్లిక్. హ్మ్. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, 10 మంది వస్తారు, పబ్లిక్ అంతా వస్తారు. హ్మ్. ఒక మ్యారేజ్ కానీ, బర్త్‌డే గానీ, హ్మ్. అటువంటి స్థానమే 7వ స్థానం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏదైనా ఒక ఫంక్షన్‌కో లేదా ఒక 10 మందిలోకి వెళ్ళొస్తే దిష్టి తగిలినట్టు అయిపోతారు వీళ్ళు. హ్మ్. కేతు ఒక్కడున్నాడు కదా! అది అన్‌ఈజీగా అయిపోతారు. అంటే 10 మంది కూడే చోటుకి వెళితే వీళ్ళు ఆ ఒక దిష్టికో, ఒక అన్‌కంఫర్ట్‌కో లోనవుతారని అర్థం. ఓకే. కాబట్టి ఎక్కువగా దిష్టి తీసుకోవాలి. హ్మ్. దిష్టి తీసుకుంటే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు తీసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఉన్నాయి దిష్టిలు. హ్మ్. ఈ 7వ స్థానంలో కేతు ఉన్నంత వరకు ఈ ఎఫెక్ట్ తగులుతా ఉంటుంది. విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఆ విఘ్నం తొలగిపోతుంది. ఓకే. ఎక్కువగా వినాయకుడు ఆరాధన చేయాలి. హ్మ్. వినాయకుడు ఆరాధన చేయాలి. 7వ స్థానం అన్నప్పుడు బెడ్‌రూమ్‌లో కొబ్బరికాయ కొట్టాలి. ఓకే. 7వ స్థానం అంటే స్త్రీ, పురుషులు కలిసేటువంటిది స్థానము అని చెప్పాను. కాబట్టి హ్మ్. బెడ్‌రూమ్‌లో కింద మంచం కింద కొట్టిపెట్టాలి. హ్మ్. అక్కడ నెగటివిటీ పోతుంది. ఓకే. ఆ కేతు దోషం పోతుంది. హ్మ్. అదేవిధంగా జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గారాధన ఎక్కువ చేయాలి. దుర్గాదేవికి ఏమి ఇష్టము? నిమ్మకాయలంటే ఇష్టం. నిమ్మకాయలిష్టం. నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, హ్మ్. బెల్లంతో చేసిన పొంగలి హ్మ్. ఇవన్నీ సమర్పిస్తూ ఉండాలి. హ్మ్. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే రాహు వచ్చే కాడికి ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కన్నింగ్‌గా కూడా ఆలోచింపజేస్తాడు. హ్మ్. రాహు వచ్చే కాడికి కన్నింగ్ పర్సన్, బ్లఫ్ మాస్టర్ అంటారు. హ్మ్. కాబట్టి మనం మోసపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం మోసపోతామని తెలుసుకుంటే ఎవరిని మోసం చేసే అవకాశం వస్తుంది. అంటే రాహు అంటే మోసము అని అర్థం. ఓకే. రాహువు ఎక్కడుంటే జాతకంలో అక్కడ మోసం జరుగుతూ ఉంటుంది. కేతు ఎక్కడుంటే అక్కడ ఏది వద్దనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆడ పెండ్లి అనే విషయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక ఆటంకం వస్తుంటుంది. కాబట్టి రెండో ఇంట్లో ఉన్నట్టు శనేశ్వరుడు రోజు రోజుకి అనుకూలంగా మారుతున్నాడు. హ్మ్. 5లో ఉన్న గురువు రాశిని చూస్తున్నాడు కాబట్టి జరగబోయేటువంటి నష్టాల నుంచి ఆయన కాపాడుతాడు. హ్మ్. 7 ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి చక్కగా బెడ్రూమ్‌లో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. వినాయకుడి ఆలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. ఓకే. ఇలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఈ కుంభరాశి అన్నాక అందరూ కుంభరాశుల వాళ్ళందరికీ ఇదే గ్రహస్థితి. హ్మ్. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకు ఇది పరిహారం మెయిన్‌గా. హ్మ్. ఇలా చేసుకుంటూ వెళితే పరాభవనామ సంవత్సరము విశేషమైన శుభఫలితాలు పొందుతారు. ఓకే. ఎందుకంటే శనేశ్వరుడు రోజు రోజు దూరంగా వెళ్తున్నాడు కాబట్టి రోజు రోజుకి వీళ్ళ శుభఫలితం దగ్గర అవుతుందని అర్థం. హ్మ్. జన్మరాహువు దుర్గారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. హ్మ్. కేతు వినాయకుడు ఆరాధన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆటంకాన్ని ఆయన తొలగిస్తాడు. ఇది కుంభరాశి వాళ్ళకు చెప్పుకోదగినటువంటి ఇది. కాకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంట్లో చెప్పరు. ఓకే. కుంభరాశి అంటే ఒక రహస్యం. హ్మ్. కుంభం అంటే కుండ. లోపల కుండ. గాలుందా? నీళ్లున్నాయా? డబ్బులుందా?
ఏముందో తెలీదు. అవునండి. అలా ఖాళీగా ఉందా? ఏమీ తెలీదు. వీళ్ళు చెప్పకుండా చేసేటువంటి పనుల వల్ల ఖచ్చితంగా నష్టపోతారు. ఇంట్లో మాత్రం చెప్పాలి. ఓకే. కానీ వీళ్ళు చెప్పరు. వీళ్ళ యొక్క ఎందుకో చెప్పాలనిపించదు వీళ్ళకు. కాబట్టి ఈ సమయంలో ఇట్లాంటి ఏలినాటి సమయం సమయంలో సప్తమంలో కేతువు, జన్మలో రాహు ఉన్నప్పుడు చెప్పకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది. చెప్తే కూడా పొడి పొడిగా, పొడి పొడిగా చెప్తారనమాట. హ్మ్. అంటే పూర్తిగా చెప్పరు, అటని చెప్పకుండానే ఉండరు. అటున్నప్పుడు ఇంకా ఇబ్బందనమాట. ఓకే. కాబట్టి ఓపెన్‌గా, క్లారిటీగా ఉండాలి. బయట వాళ్ళతో సీక్రెట్స్‌గా ఉంటే ఉండొచ్చు. హ్మ్. సక్సెస్‌ఫుల్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాత్రం ఉండకూడదు. కుంభరాశి వాళ్ళకి ఇంట్లోనే సమస్యలొస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావం రోజు రోజు తగ్గిపోతుంది. అదొక అదృష్టము. హ్మ్. అది బాగా క్రష్ చేసింది వీళ్ళని. ప్రస్తుతానికి గురుబలం ఉంది. హ్మ్. గురువు కూడా 6వ ఇంటికొచ్చినా గాని ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఈ రాశి గురువు మంచివాడు కాదు. మంచివాడు చెడ్డవాడు చెడిపోవడం మంచిదే. హ్మ్. నష్టమైతే ఏం లేదు. గురుబలం గురించి వీళ్ళెప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. శని బలమే చాలా ఇంపార్టెంటు. రాహు కూడా వీళ్ళకు కంటిన్యూగా బానే ఉన్నాడు. ఎందుకంటే వ్యయంలోకి రాహు వచ్చినా గాని విదేశాలకు బలమిస్తాడు. వ్యయ స్థానంలో రాహువు మంచివాడే. హ్మ్. చాలా మందికి ఆ విషయం తెలీదు. మళ్ళీ 11వ స్థానం, 10వ స్థానం కంటిన్యూగా రాహు బలం వీళ్ళకి పూర్తిగా ఉంది. ఓకే. కాబట్టి రాబోయే రోజులు మాత్రం చాలా గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. పరాభవనామ సంవత్సరంలో వీళ్ళకు వి విజయాలతో స్టార్ట్ అయ్యేటువంటి రాశి కుంభరాశి. ఓకే. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ, పురుషులు, విద్యార్థులు అన్ని వర్గాల వాళ్ళకి కూడా డే బై డే బావుంది. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఓకే. చెప్పిన చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు పరాభవనామ సంవత్సరం చాలా సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారు. ఓకే అండి. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.